హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ కోసం అయితే చాలా హోరాహోరీ పోటీ అయితే పడతా ఉన్నారు. మెయిన్ కామనర్స్లోనే ఈ పోటీ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు హౌస్లో పులిహోర కలపడానికి ఎట్లాగైతే డీమాన్ పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారో, కళ్ళల్లో కళ్ళు పెట్టి కంటెంట్ క్రియేట్ చేస్తా ట్రోలింగ్ అయిపోతావు అని హెచ్చరించిన ఆయనే ట్రోలర్స్ కూడా ఫుల్ బీభత్స భయానకమైన కంటెంట్ ఇచ్చేస్తే ఎలా అయితే నువ్వా నేనా మాదిరిగా పోటీ పడుతున్నారో, అక్కడ సంజనాతో కూడా హచ్చుకొక్క పిల్లల ఏంటి ఆవిడ చుట్టూ తిరుగుతున్నారు, నా శ్రీజాతో భరణితో అని మాదిరిగా. సరే, హౌస్లో వాళ్ళ ఆటకి రియాక్షన్ ఇక్కడే కదా వచ్చేది, ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పర్టికులర్గా డీమాన్ పవన్ ఈరోజు నామినేషన్లో కూడా ఉన్నాడు. ఇలా పులిహోర రాజు ట్యాగ్స్ అయితే వచ్చాయి అంటే ఫసక్, నో డౌట్ గ్రాఫ్ పడిపోద్ది. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ హౌస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నా మీకు అట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ దాటుకుంటూ ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ అప్పుడు మీరు ఫోకస్ అంతా నేను ఆడియన్స్ మనసులో గెలవడానికి వచ్చాను, దాని మీదే నా దృష్టి అంతా ఉండాలి అనుకుని ఉండేటప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. నువ్వు వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతాను అనేటప్పుడు ఆడియన్స్తో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అనేది వచ్చేస్తుంది. మీకు ప్రోమోలు వస్తాయి, కంటెంట్ వస్తుంది తప్ప ఆ ఆడియన్స్కి అయితే మీ రియల్ ఎమోషన్స్ ఏంటనో మీరు బయటకు వెళ్ళాక ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇలా కావాలని ఏదో చెయ్యాలి, ఈ రకమైన కంటెంట్ ఇవ్వాలి, ఎందుకు అవ్వాలి నన్ను సీరియస్నెస్ గేమ్లో లేకపోతే మీకు ఎందుకు కనెక్ట్ అవుతారు, ఎందుకు ఆడియన్స్ ఓట్లు వేస్తారు? హౌస్లోకి వచ్చేటప్పుడు అగ్ని పరీక్షల్లో టెన్షన్ అయిపోయి టాస్క్లు ఆడుకుంటే ఏదో రకం రావాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ చేస్తే ట్రోలింగ్గా వస్తుంది తప్ప ఓటింగ్ రాదు. సరే, ఇక ఎవరు ఎట్లా ఉన్నారంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ కోసం అయితే ముగ్గురు మధ్య టఫ్ ఫైటే. నువ్వా నేనా. ఇప్పుడు 7 ఉంటే పై 2 పక్కన పెట్టేస్తే వాళ్ళు దాదాపు 75% ఓటింగ్తో బిందాస్గా మనకి ఏం ఫరక్ పడదని మాదిరిగా కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే మిగతా వాళ్ళంతా కలిపి ఆ 25లో ఉన్నారు. అందులో మళ్ళీ ఎలిమినేషన్ కోసం మెయిన్ పోటీ. ఇప్పుడు భరణి శంకర్ చూసుకుంటే మంచి ఓటింగ్గా జరుగుతుంది, అప్ టు 45 కంటే ప్లస్సే ఉంది. ఇంకా 45 to 50 మధ్యలో నేను సరాసరి యావరేజ్గా చెబుతా ఉన్నా, మంచి ఓటింగ్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. సో ఆయన 6 కలిపి ఆ గుడ్డు గురించి గత వారము చేసి, ఈ వారము చేసి, వచ్చే వారము చేసి ఉన్నంతవరకు ఆ గుడ్డు తప్ప ఇంకోటి ఉండదా ఆలోచన, ఇంకో ఆట ఉండదా, ఇంకో పాయింట్ ఉండదా, మిగతా వాళ్ళ పొరపాటు లేవా? సరే, ఆయనకి ఎంతమంది ఇన్ని శుద్ధులు చెప్పారు కదా, మరి మిగతా వాళ్ళు చేసిందంటే దొంగతనాలు చేయలేదా, డ్రింక్ దొంగతనం చేయలేదా, చాక్లెట్స్ చేయలేదా, చిప్స్ చేయలేదా? మరి వీళ్ళు అడగగానే చెప్పేశారా? వీడియో ప్లే చేసినంత వరకు ఇన్ని జరిగాయా అని అందరికీ తెలిసింది కదా. సో మరి అతన్నే వేలెత్తి చూపించి అంతమంది టార్గెట్ చేసి నామినేషన్ చేస్తే గత వారం ప్లస్ ఈ వారం ఆటోమేటిక్గా వస్తుంది. బేసిక్గా ఆయన సీరియల్ ఆర్టిస్ట్ కనుక మంచి ఫాలోవర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా టార్గెట్కి చేశారు అనేది అర్థమైంది. అతనైతే ఓపిక సహనంతో మాట్లాడాడు తప్ప ఎక్కడ లిమిట్స్ దాటేయలేదు, ఒక మాట విసిరేయలేదు. అతనికే తిరిగి మాటలు పడ్డాయి. ఆ శ్రీజ వచ్చి లయర్, మ్యానిపులేటర్, బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, రకరకాలుగా ఆవిడ చెలరేగిపోయి ఆ పైనుంచి బాక్స్ తెచ్చుకునే దానికి కూడా అంత ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాల. బాక్స్ అనేది కాన్సెప్ట్లో భాగంగా కనెక్ట్ అయ్యేదానికి భాగంగా ఏదో ఒక హైప్ కోసం, ప్రోమో కోసం అది హడావిడి చేస్తారు. దాన్ని కూడా తప్పుపట్టేసి ఆ మనీష్ మర్యాద బిగ్గెస్ట్ స్నేక్ అనేసి ఇట్లా మాటలు అనిస్తే మాట పడ్డవాడు కాదు చెడ్డవాడు. అక్కడ ఆడియన్స్ దృష్టిలో మాట అన్నవాడే చెడ్డవాడు అవుతాడు. ఈరోజు మనీష్ మర్యాద కూడా అదే బిగ్ ఎఫెక్ట్ అయితే పడింది. ఈ ఓటింగ్లో కూడా ఆ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఇక 2వ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఈయనకు కూడా ఒక 28 to 32 యావరేజ్గా సరాసరి అట్లా ఉంది, మంచి ఓటింగ్గా ఉంది. ఇతనికి కూడా పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. కంటెంట్ అయితే రాకపోయినా సరే ఉన్నంతలో తన పని అయితే చేసుకుంటూ తన జోలికి వస్తే ఇది ఒక మాట అంటే లేకపోతే లేదన్నట్టు ఉన్నాడు. కాకపోతే ఇతని నుంచి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు, ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్. అట్ ద సేమ్ టైం పిఆర్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అందరికి హౌస్మేట్స్కి పెట్టుకుంటారు. గత కొన్ని సీజన్ల నుంచి ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది అనుకోండి. ఎవరు శక్తి కొలది వాళ్ళైతే ప్రయత్నాలు చేసుకుంటారు. సో ఇతనికి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఆటతో దీనికి సంబంధం లేకపోయాయి. అలాగే 3వ ప్లేస్లో మాస్క్ మ్యాన్. నిజంగా తనూజాకి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఇతడు కావచ్చు, ఈ మాస్క్ మ్యాన్కి ఓటేసే వాళ్ళు కూడా కావచ్చు. ఆ టాస్క్ ఓడిపోయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది కదా. శ్రీజ అయిపోయింది, గెలిచేసింది, సంజన కెప్టెన్ అయిపోయింది. ఇవాళకి కాస్త మూడ్ చేంజ్ అయ్యి కొద్దిగా స్మైల్ వచ్చి నలుగురితో మాట్లాడి తింటూ కాస్త ఫ్రెష్గా నీట్గా మళ్ళీ తిరుగుతూ హడావిడి చేస్తుంది. లేకపోతే ఆ మూల కూర్చొని తల దించుకొని అలా లో అయిపోయి ఉంటే తనూజ ఫుల్గా మోటివేషన్ చేసి చెప్పడంతో మా అమ్మలా చెప్పింది అంటూ వచ్చి తిని ఒక ఆమ్లెట్ ఏదో వాళ్ళకి తినిపించి కొద్దిగా మింగిల్ అవుతున్నాడు, కలుస్తూ ఉన్నాడు. ఇలా ఉండాలి కదా. ఆమె అయితే మంచిగానే మోటివేట్ చేసింది. ఏమైతుందండి ఇవన్నీ బ్రెయిన్కి హార్ట్కి తీసుకొని హెవీ వెయిట్ అయిపోవడం తప్ప మీకు వచ్చేది ఏమి లేదు. నామినేషన్లో అప్పుడు అరుస్తాం, ఎవరు పాయింట్లు చెబుతాం, ఎవరు తగ్గం. ఆ తర్వాత చిల్ అవ్వాలి, మింగిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అంతే తప్ప మీరు ఇట్లా అందరికి చెప్పాల్సిన ఆయన మాట్లాడితే నేను లైఫ్ చూసా. తనూజ అడిగేటప్పుడు కూడా ఏం చదివారంటే లైఫ్ చదివి అన్నాడు. మరి లైఫ్ చదివినాడు ఇవన్నీ సర్వసాధారణం కదా. గెలుపోవటంలో అప్స్ అండ్ డౌన్స్, వెలుగు నీడలో ఇవన్నీ కూడా అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఆవిడ శ్రీజ గెలిచేసిందని ఒక బాధ, సంజన కెప్టెన్ అయిపోయిందని మరొక బాధ. ఇట్లా ఉంటే ఎట్లా?
కొనసాగలేడు కదా, ముందుకు వెళ్ళలేడు కదా. సో అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. సరే, ఆవిడైతే చెప్పడం మోటివేట్ చేయడంతో బయటకు వచ్చి పర్వాలేదు, ఇతను కూడా ప్రస్తుతానికి ఒక 7 to 9% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక డీమాన్ పవన్ గురించి చెప్పాం కదా, ఈ పులిహోర కలపడంలో చాలా బిజీగా ఉన్నాడు కుర్రోడు. వచ్చిన కామనర్స్ అందరిలోకి ఇతడే కొద్దిగా సెన్సిబుల్గా, బ్యాలెన్స్డ్గా, కాస్త అరే మనం ఫుడ్ మనకు మాత్రమే కదా, వాళ్ళకు కూడా పనులు చేయించుకుని, టాస్కులు చేయించుకుని, షేరింగ్ ఇవ్వాలని చెప్పడంలో కానీ ఇలాంటి కొన్ని పాయింట్లలో మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు. టంగ్ స్లిప్ అయ్యే వాళ్ళకి ఆ పవన్ కళ్యాణ్ లాంటి కూడా చెబుతూ ఉన్నాడు, హార్ష్గా అనొద్దు, హట్ అయ్యే మాదిరిగా అనొద్దు. ఫ్లోరా షైని కూడా వాష్రూమ్కి నేను ఇన్ఛార్జ్ అయిన బట్టలన్నీ తీసి పడేస్తుంటే నువ్వేంటి ఆవిడని ఎంకరేజ్ చేస్తావు, అట్లా వద్దమ్మా, అందరికీ ఒకసారి ఇన్ఫార్మ్ చెయ్యి, అప్పుడు వెనకపోతే ఏదైనా మీకు వేరే దగ్గర పెట్టాలి తప్ప వాళ్ళేమో చక్కగా రెడీ అవుదామని బట్టలు తెచ్చుకుంటూ పడేస్తాను. ఇవన్నీ మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంది. కానీ ఈ పులిహోర దగ్గర మాత్రం ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తూ ఉంది. పోటాపోటీ ఆయనతో పాటు నేను, వీళ్ళిద్దరూ ఈ టైటిల్ కోసమే వచ్చాం, పులిహోర టైటిల్ కోసం అని మాదిరిగా బిజీగా ఉంటే ఆ గ్రాఫ్ పడుతుంది. ఇప్పటికైతే పెద్దగా ఏం లేదు, ఒక 5% అటు ఇటు ఉంది. ఇదే కొద్దిగా ఎక్కువైతే ఇరిటేషన్ వచ్చి, చిరాకు వచ్చి, వేరే వాళ్ళ ఎమోషనల్ జర్నీ అనేది డామినేషన్ చేసి ఆడియన్స్తో కనెక్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు అంత సీరియస్గా ఆడుతూ ఉన్నారు, వాళ్ళకి ఓటే వేయాలి, పాపం ఏదో ఒక ఫీల్తో వచ్చారు, ఒక జీల్తో వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు కదని వీళ్ళకి ఆ పడిన 4-5% కూడా డౌన్ అయిపోయి వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అప్పుడు చేసేది ఏం లే. ఇక తర్వాత ఎవరున్నారంటే మార్నింగ్ వరకు చూసుకుంటే మనీష్ మర్యాద లాస్ట్లో ఉండుంటే, ఇప్పుడు ఆ ఫ్లోరా షైని ప్రియాకి మనీష్ మర్యాదకి మధ్యలో ఉంటే ప్రియా బాటంలోకి వచ్చేసింది, మనీష్ కొద్దిగా పైకి వచ్చాడు. 5వ ప్లేస్లో మనీష్ మర్యాద ఒక 4% ఉంటే, తర్వాత 6వ ప్లేస్లో ఫ్లోరా కూడా కొద్దిగా 4కి అటు ఇటుగా ఉంటే, ఆ లాస్ట్ బాటంలో ప్రియా కూడా ఆ 4% మధ్య ఉంది. సో ఎక్కువగా రిస్క్ ఎవరికి ఉంది అంటే ప్రస్తుతానికి నేను ఓటింగ్ చేసే సమయానికి ప్రియాకే ఓవరాల్గా చూస్తే ఉంది. మరి ఇంకా ఏమైనా గట్టిగానే అని చెప్పినట్టుగా ప్రయత్నాలు చేసుకొని, పిఆర్లో పెట్టుకొని, బాట్స్ పెట్టుకొని, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే బయటపడచ్చు. అందుకే వీళ్ళే మెయిన్ ఫ్లోరా షైన్ లాస్ట్ ఇయర్ ఎవరు ఫ్లోరా షైన్ సంజనగా పడిసింది. ఎందుకంటే ఈవిడితోనే ఒక 6 ఇన్సిడెంట్స్లో లొల్లయ్యింది, ఏదో కంటెంట్ వస్తుంది అనుకుని ఈవిడ నుంచారు. బట్ ఈ వారం మళ్ళీ ఈవిని కాపాడేసరి ఏదో ఒక రకంగా ప్రియాని కానీ మనీష్ మర్యాదని కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఈవిడి మీద వచ్చిన నెగిటివిటీ తక్కువ. అఫ్కోర్స్ నేను అక్కడికి 4 నామినేషన్లు పడ్డాయి, కొన్ని పాయింట్లు అయితే చెప్పారు. నువ్వు ఆ సంజన పెద్ద బర్డ్, అంతకంటే ఫ్రీ బర్డ్కి అంత హట్ అయితే అంతకంటే పెద్ద మాట ఎట్లా అనేస్తావు పర్సనల్గా అని చెప్పడం కావచ్చు, కండిషనర్ షాంపూ మిక్స్ చేసేయడం కావచ్చు, నువ్వు వేడి నీళ్ళు తాగేసిందని నువ్వు డ్రింక్ తాగేసిందని సమర్థించుకోవడం ఏంటి, ఆ బట్టలు పడేయచ్చు, ఒక 4-5 పాయింట్లు చెప్పారు, ఒక 4 నామినేషన్లు పడ్డాయి. కానీ ఈ ఫ్లోరాతో పోల్చుకుంటే ప్రియాకి మనీష్కి ఎక్కువ నెగిటివ్ వచ్చింది. హౌస్లో వాళ్ళు మాట్లాడే తీరుగానే హార్ష్గా, నిన్న సుమన్ శెట్టి చెప్పినట్టుగా లేదా రామురాధుడు చెప్పినట్టుగా వీళ్ళందరూ చెబుతున్నట్టుగా హార్ష్గా నా ఇష్టం నేను ఎలాగే ఉంటా అట్లా మాట్లాడే తీరులో మీరు ఎందుకు వెళ్ళాలి, పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, ఏం చేస్తారు ఇప్పుడని అట్లా అనడం కానీ, బిగ్ స్నేక్ అనడం కానీ, ఇక ప్రియా గురించే చెప్పక్కర్లా. నేను దొంగతనం చేయలే, దొంగతనం తెచ్చి నాకు ఇస్తే నాకు సంబంధంలే. మీరు వండే ఫుడ్డు ఉడకలేదు సార్, మీరు వండే ఫుడ్డులో ఇసుకుంది సార్, ఇలా దీర్ఘాలు తీసి రాగాలు తీసి చెప్పింది కదా, మీరు వండే ఫుడ్డులో వెంట్రుకలు ఉన్నాయి సార్ అని చెబుతూ నా ఇష్టం, మీరు మీ ఫుడ్డులో నేను నోట్లో వేలు పెట్టి మీ ఫుడ్లో పెట్టలేదు కదా, వాళ్ళకి లేని నొప్పి మీకేంటి, అది తప్పమ్మా అని చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది, అట్లా చేయకూడదని. నీకు ఫీవర్ ఉంది, నీవు ఒక డాక్టర్గా ఉండేటప్పుడు నీకే తెలుస్తుంది కదా ఎక్కువ అని ఆయన ఉద్దేశం మంచిది. ప్రొఫెషన్ ఇక్కడ సంబంధం లేకపోయినా ఆయన నీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు ఆడియన్స్. ఎందుకంటే ఈ మాట కూడా నేను చెబుతున్నాను, నిన్న సంజన భరణి అట్టగే ఇమాన్యుల్ ఒక మాట అన్నారు. సంజన చెబుతుంది, నేను 19 years ఇండస్ట్రీలో ఉన్న, భరణి గారు 23 years, ఇమాన్యుల్ ఎంత అంటే 8 years. అంటే మన మీద ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మనం ఒక స్థాయి వరకు దిగి అంతకంటే దిగలేము, దిగకూడదు, దిగజారకూడదు. సో మినిమం వాల్యూ మెయింటైన్ చేయాలి అని చెప్పినట్టుగా. సో ఒక ప్రొఫెషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆడియన్స్కి ఉంటాయి. సో అలాంటప్పుడు మీ ప్లేట్లో పెట్టలేదు, నా నోట్లో పెట్టి వాళ్ళ ప్లేట్లో పెట్టి నీ వితండవాదం భయంకరంగా అది సమర్థించుకునేది అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఎవరైనా చేస్తారంటే ప్రియాతలకు పిఆర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళే చేయాలి తప్ప ఇంకెవ్వరు చేయరు దాన్ని యాక్సెప్ట్. అలాంటి లాజిక్లు పెట్టుకొని అడ్డంగా దొంగతనాలు చేసే వాళ్ళు చేయలేదు, నేను తాగలేదు, నాకు సంబంధం లేదు, ఇవన్నీ ఎట్లా అయితే ఫ్లిప్లు కొట్టేస్తూ ఉంటే. సో కంప్లీట్గా బాటంలో ఈ అమ్మాయి ఉంది. ప్రస్తుతానికైతే ప్రియా ఎలిమినేషన్ ఛాన్సెస్ తప్పితే మనీష్ అన్నట్టు వీళ్ళిద్దరికి మధ్యలో ఫ్లోరా ఉంది కనుక ఈ ముగ్గురులో ఈ 4 రోజుల్లో ఓటింగ్లో ఎవరు గ్రాఫ్ ఎట్లా పెరిగేది తరిగేది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంది. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీ ఫేవరెట్ ఎవరు? వీడియోకి లైక్ అడగడం మర్చిపోయినట్టున్నా లైక్, సబ్స్క్రైబ్, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి.